ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఓటర్ల తుది జాబితా విడుదల, డివిజన్ల రిజర్వేషన్లో ఖరారు కావడంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్లో గెలుపు గుర్రాల వేట మొదలైంది. కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారాస ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టున్నందున బలం ఏమిటో నిరూపించేలా కమల దళం కసరత్తు చేస్తోంది. మహబూబ్ నగర్ నగరపాలిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాస కార్పొరేషన్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మేయర్ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఆయా పార్టీల్లో గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఇప్పటికే తుది ఓటరు జాబితా, రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల బరిలో నిలవాలని భావించే ఆశావహుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ దరఖాస్తు స్వీకరించింది. సుమారు 370కి పైగా ఆశావహులు పోటీ పడ్డారు. ప్రతి డివిజన్ కు సగటున 6 బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. రిజర్వేషన్లు ఖరారైనందున సామాజిక సమీకరణాలు, విధేయత, పార్టీ పటిష్టానికి అభ్యర్థులు చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 17న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ రానున్నారు. అక్కడి నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పోరుకు సమరశంఖం పూరించనున్నారు. సర్వే లోపట ఎవరికి బాగుంటే వాళ్ళకు ఎన్నిక చేయడం జరుగుతుంది. ఏ విధంగా వారు ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు ఏ విధంగా వారు సేవ చేయగలుగుతారు, సేవా భావంతో ఎంతమంది పని చేయగలుగుతున్నారు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారు, కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తులకు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజాసేవ చేసే వ్యక్తులనే ఎంచుకోవడం జరుగుతుంది. ప్రజల సిఫారసు మేరకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థిని ట్రాన్స్పరెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎటువంటి సిఫారసులకు తావు లేకుండా మేము అభ్యర్థులను ఎన్నిక చేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీయడంతో మేయర్ పదవిపై భారాస కన్నేసింది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా ప్రతి డివిజన్ కు సగటున 5 పోటీ పడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన పనుల్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేసినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సూచించారు. ఈసారి ఏ మరుపాటొద్దు, ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తు పెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి. భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. కార్పొరేషన్ ఎన్నికల్ని భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ జిల్లా కార్యాలయంలో ఆశావహులతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నాహక సమావేశాల్ని నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో భాజపాకు పట్టున్న నేపథ్యంలో కమలదళం బలం ఏమిటో నిరూపించేలా శ్రేణులను సన్నద్దం చేస్తున్నారు. మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా చిత్తశుద్ధి చూపించలేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఆనాడు దాని మీద దృష్టి సారించలేదు. కేవలం మాటలతోనే కాలం గడిపేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు ప్రాజెక్టులని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం, దాని మీద చిత్తశుద్ధి కొరవడం, దాని విషయంలో పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఈసారి తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే చాలా మంది కార్పొరేటర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్లు, గెలుపు అవకాశాలు, సాంకేతిక కారణాలు చూపుతూ టికెట్ తిరస్కరిస్తే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశముంది. సర్పంచ్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులతో చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు లాభపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఉండే అవకాశముంది.